This video just educational purpose. Don't misuse any illegal activities. ఈ వీడియోలో ఎటువంటి అటాక్స్ చేయబడవు, జస్ట్ ఎక్స్ప్లోర్ మాత్రమే చేస్తాం. ఒకవైపు మన సిస్టమ్ ని డిఫెన్స్ చేసుకుంటూ మరోవైపు డార్క్ వెబ్ ని సేఫ్ గా యాక్సెస్ చేసి డెప్త్ కంటెంట్ అయితే చూడబోతున్నాం. మనం డార్క్ వెబ్ ని సేఫ్ గా యాక్సెస్ చేయాలంటే మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి, లైక్ ఎలా యూజ్ చేయాలనేది. నేను ఆల్రెడీ విర్చువల్ బాక్స్ ని సెటప్ చేసుకున్నా. నేను ఇక్కడ కలి లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని యూజ్ చేస్తున్నా. మనకి ఓన్ సర్వర్ కూడా కావాలి, బికాజ్ మనం సెర్చ్ చేసే డేటాని ఇంకెవ్వరికి తెలియకుండా ఉంచడానికి మనకంటూ ఓన్ సర్వర్ ఉండాలి. దానికోసం మెటాస్పాయిలబిలిటీని యూజ్ చేసా. మనం డార్క్ వెబ్ లోకి వెళ్లే ముందు ఖచ్చితంగా మాస్క్ అనేది వేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర మాస్క్ లేకపోతే మన సిస్టమ్ యొక్క కెమెరాని ఖచ్చితంగా కవర్ చేసుకోవాలి. మనం ఎటువంటి అటాక్స్ చేయట్లేదు కాబట్టి మనకి కలి లైనక్స్ యొక్క బేసిక్ కమెంట్స్ తెలిస్తే చాలు. మనం డార్క్ వెబ్ లోకి ఎంటర్ అవ్వడానికి ప్రైవేట్ బ్రౌజర్ అయినా టార్ బ్రౌజర్ ని యూజ్ చేస్తా. మనం ఇప్పుడు డార్క్ వెబ్ లోకి ఎంటర్ కాబోతున్నాం. నేను ఇక్కడ మొత్తం ప్రాసెస్ ని చూపించలేను, బికాజ్ యూట్యూబ్ గైడ్లైన్స్ అనేవి యాక్సెప్ట్ చేయవు. మనం డార్క్ వెబ్ ని ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నామో తెలియకుండా ఉండడానికి మనకి నచ్చిన లొకేషన్స్ ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు USA కి సంబంధించిన ఇల్లీగల్ ఈవెంట్స్ గురించి చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి మర్డర్స్, రేప్స్, గ్యాంగ్ రేప్స్, ఇలా చాలా ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఈవెంట్ లో ప్రతి టాస్క్ కి $15,000 అయితే బౌంటీగా కూడా ఇస్తారు. మనం ఈ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే మనం ఖచ్చితంగా డార్క్ వెబ్ లో ఉండే గ్రూప్స్ లో మనం కూడా ఒక మెంబర్ గా ఉండాలి. ఇదంతా చూస్తుంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నా. నేను అనుకున్న దానికన్నా చాలా దారుణంగా ఉంది. అంతేకాదు కొన్ని $100 మిలియన్ అయితే రోజు స్కామ్ అవుతున్నాయి. స్కామ్ చేసిన మనీని బ్యాంక్ లో కాకుండా డైరెక్ట్ గా క్రిప్టో కరెన్సీలోకి మార్చేయచ్చు. ఆ ప్రాసెస్ కూడా మొత్తం డీటెయిల్ గా ఇక్కడ చూపిస్తున్నారు. మనం అస్సలు ఊహించలేము. డార్క్ వెబ్ అనేది చాలా డీప్ గా ఉన్నది. మీరు మీ డివైజెస్ తో డైరెక్ట్ గా డార్క్ వెబ్ ని యాక్సెస్ చేయడానికి చూడకండి. మీ పర్సనల్ డేటా మొత్తం లాగేసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఓకే, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ డే లో కలుద్దాం.